వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ మినప సున్నుండలు. సున్నుండలు తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన బాండలు పెట్టి ఇందులో ఒక 600 గ్రాములండి పొట్టు మినపప్పు తీసుకున్నాము. దీన్ని కొంచెం బాగా రంగు మారేంత వరకు, అంటే దోరగా వచ్చేలాగా కొద్దిగా మంచి స్మెల్ వస్తుందండి. మనకు బాగా వేగేసరికి మంచి స్మెల్ వస్తుంది. దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి, ఎందుకంటే మరీ హై ఫ్లేమ్ పెట్టినా కూడా మాడిపోద్ది. మీడియం ఫ్లేమ్లో కొంచెం బాగా కలర్ మారేదాకా ఉంచండి. ఇందాక మినపప్పు వేయించేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు బియ్యం అండి, 1 స్పూను పచ్చెనగపప్పు, ఇవి కూడా బాగా దోరగా వేయించేసుకొని ఆ మినపప్పులో వేసేసి ఈ మూడింటిని పిండి చేసేసుకోవాలండి. ఇందాక మనం మినపప్పు అవి వేయించుకున్నాం కదండి, అవంతా పిండి మనకి పట్టించేసాను. ఇప్పుడు దాన్ని సున్నుండ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది మినప్పిండి అండి. మినపప్పు, కొంచెం బియ్యం, కొంచెం పచ్చెనగపప్పు అన్నీ వేసి యాడ్ చేసాం కదా. ఇందులో 600 గ్రాముల మినపప్పు అండి, పొట్టుపప్పు. ఇందులో 300, అంటే 600లో 300 గ్రాములు బెల్లం అనమాట, సరిపోద్ది. అంటే సగం వేసుకోవాలి, ఆ రేషియో సగం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఈ పిండి బెల్లం, ఈ బెల్లాన్ని బాగా సన్నగా తురిమి పెట్టుకున్నానండి, బాగా కట్ చేసి పెట్టాను. ఇందులో ఇప్పుడు నెయ్యి అండి, కావాల్సినంత, మనకి ఎంత సరిపడితే అంత వేసుకుంటే కలిపేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసి మనం ఉండలు చుట్టేసుకోవడమేనండి. చూడండి, ఇలా ఉండలుగా మొత్తం బెల్లం పిండి నెయ్యితోనే కలిపానండి, ఇంకేం వేయకూడదు, నెయ్యితోనే కలుపుకోవాలి ఈ సున్నుండలకి. ఇలా చేతులు బాగా శుభ్రంగా కడిగేసుకొని చేతులు బాగా తుడుచుకోవాలండి, ఎందుకంటే నీటి చెమ్మ ఉండకూడదు. ఇలా ఉండలుగా చుట్టేసుకుంటే బాగుంటుందండి. ఇందులో ఇంకా వాటర్ కానీ పాలు కానీ ఏం ఉండవండి. మినప్పిండి, తర్వాత బెల్లం, తర్వాత నెయ్యి. సున్నుండలు రెడీ అయిపోయినాయండి. చూడండి, తక్కువ ఇంగ్రీడియంట్స్, అంటే తక్కువ వస్తువులతో తయారైపోతాయి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బాగా శక్తి కదండి సున్నుండలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి.